ఏపీలో సైతం చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మీ చేతనే మాట్లాడించేవాళ్ళు, మీ గళాన్ని వినిపిస్తే ఏ అంశాన్నైనా మీ చేతనే వినిపించేవారు అన్నది ఒకటి కూడా ఉంది. అది ఎంతవరకు వాస్తవం? అంటే ఆయన అందరికీ అవకాశాలు ఇచ్చాడు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని ఏంటంటే తను లీడర్గా ఎప్పుడు ఎక్కడ ఇంటర్ఫియర్ కావాలో అక్కడే అయ్యేవాడు తప్ప. అందులోనూ పయ్యావుల కేశవరావు మేధస్సుని, ఆయన పరిజ్ఞానాన్ని అంచనా వేసిన ఆయన ఎక్కువగా మీకు అవకాశాలు ఇచ్చేవారు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని చాలా ఎక్కువగానే ఇచ్చాడు అనేటువంటిది నేను ఎప్పుడూ కాదనలేనటువంటి వాస్తవం. ఎందుకనంటే ఆయనకు నేర్చుకునే వాళ్ళంటే ఇంట్రెస్ట్. బేసిక్గా ఆయనకు చాలా ఓపిక. 1కి 3 సార్లు చెప్తాడు, 4 సార్లు చెప్తాడు. నాకు ఆయనకి మధ్య ఎట్లా ఉంటుంది అని అంటే ఇదేది మాటల్లో చెప్పేది కాదు. ఇవాళ ఆయన ఏదన్నా రేపు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు రేపు మనం ఏం చేయాలి అన్న దాని మీద ముందు రోజు మేము ఒక అజెండా రెడీ చేసుకుని ఇదిగో ఇది అనుకున్నాం సార్, 1, 2, 3 ఆప్షన్స్ ఆయన ముందు పెట్టేవాళ్ళం. పెట్టినప్పుడు మా మనసులో మేము అనుకునేవాళ్ళం, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఒక లోపాన్ని కూడా ఎత్తి చూపించకూడదు, ఇందులో ఒక కొత్త సలహా కూడా ఇవ్వకూడదు, అంత బ్రహ్మాండంగా మన ప్రజెంటేషన్ ఉండాలి అనుకుంటాం. కానీ ఏదో ఒకటి నిజంగా వాల్యుబుల్ థింగ్ ఆయన ఇది ఎట్లా మిస్ అయ్యారో అని చూపించేవాడు. అరే అనుకునే వాళ్ళరే ఇంత చిన్న ఇష్యూని మనం ఎట్లా మిస్ అయ్యాము అనేటువంటిది. సో మా లెర్నింగ్ ప్రాసెస్ ప్రతిరోజు కాంపిటేటివ్ స్పిరిట్తోనే సాగేది. సో నేర్చుకునే వాళ్ళని చూస్తే మాత్రం ఆయన ఎంత టైం అయినా స్పెండ్ చేస్తాడు. బహుశా నాకు ఆ రకంగానే ఆయన టైం ఎక్కువ స్పెండ్ చేశాడు. సోమరిపోతులు అంటే ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన నోరు తెరిచి ఎప్పుడు ఏది చెప్పడు, మంచి ఏది చెడేది కూడా చెప్పడు. ఆయన అర్థం చేసుకోవాల్సిందే తప్ప చంద్రబాబు నాయుడు గారు జీవితంలో ఎప్పుడు ఎవరి గురించి నెగిటివ్గా కామెంట్ చేసింది కానీ తిట్టింది కానీ ఇవి ఎవరు వినరు జనరల్గా. ఆయన ఒక మాట అంటేనే పక్కన ఉన్నటువంటి వాళ్ళకి అర్థమైపోద్ది ఈయన మనసులో ఏముంది అనేటువంటిది. సో కాబట్టి ఆ రకంగా నాకు అవకాశాలని ఆయన శాసనసభలో కావచ్చు, బయట కావచ్చు, ఎప్పుడో పార్టీ పరంగా ఉన్నా కూడా అవకాశాన్ని ఇస్తూనే వచ్చాడు. నాకే కదా, అలాగే ఎంతోమందిని ప్రోత్సహించాడు ఆయన. 2014లో మీరు ఓటమి ఎంత 1011 ఓట్లతో తేడదు. అయితే మీరు రీకౌంటింగ్ కూడా పట్టుబట్టారు ఆ రోజు. అదంతా వన్ సైడ్ జరిగింది. రీకౌంటింగ్ కావాలని నాకు పట్టుబడి ఎందుకు అలా? అంటే రీకౌంటింగ్ కాదు, అక్కడ ప్రాబ్లం ఏంటంటే 8 మిషన్లు ప్రాబ్లం వచ్చినాయి. అంటే బ్యాలెట్ అంటే పోస్టల్ బ్యాలెట్లు కూడా మీకు పోస్టల్ బ్యాలెట్లు కన్నా 8 మిషన్స్ ప్రాబ్లం వచ్చినాయి. ఆ మెషిన్ల పట్ల అందరూ కూడా డిస్ప్లెజర్ వ్యక్తం చేశారు. ఎందుకనంటే అవి తీసి పక్కన పడేశారు. అప్పటికి ముందు డెసిషన్ ఏం తీసుకున్నారు, ఇవి కౌంట్ చేయలేమని పక్కన పెట్టారు. సో ఆ 8 మిషన్లు ఓటింగ్ ప్యాటర్న్ ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థితిలో ఉన్నాయి. కాబట్టి మీరు రీఓటింగ్కి వెళ్ళాలి యాజ్ పర్ ది ఎలక్షన్ నామ్స్ మీరే పక్కన పెట్టారు. కౌంట్ చేసేటప్పుడు ఈ మెషిన్ కౌంట్ చేయలేమని తీసి పక్కన పెట్టారు. చివరిలోకి వచ్చేటప్పుడు మళ్ళీ వాళ్ళని కౌంట్ చేస్తామని మీరు తెస్తున్నారు. అక్కడ జరిగిన గొడవ అది. తీసి ఇవి కౌంట్ చేయడానికి రావు, దీని మీద నిర్ణయం తీసుకుంటామని పక్కన పెట్టిన మెషిన్స్ని చివరిలోకి ఎలక్షన్ ఫలితం తేలలేదు కాబట్టి అవి కౌంట్ చేయాలని చెప్పి మళ్ళీ వాటిని తీసుకుని వచ్చారు. దాని మీద మేము అబ్జెక్షన్ వెయిట్ చేసాం. మీరు ఈ మెషిన్ని పక్కన పెట్టిన దాన్ని పనిచేయడం లేదని ఎట్లా చేస్తారు? నౌ యూఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ ఆల్టర్నేటివ్ గో ఫర్ ఓటింగ్ ఇన్ దోస్ 6 పోలింగ్ బూత్స్ అనే దాని మీదనే గొడవ జరిగింది. బట్ అయితే ఆ రోజు ఉన్నటువంటి ఎలక్షన్ ఆఫీసరు మొండిగా నిర్ణయం తీసుకుని వెళ్ళడం ఆమె. ఇదే సంఘటన 2009లో కూడా జరిగింది అనేది, అంటే స్వల్ప మెజార్టీతో మీరు కూడా గెలిచారు ఆ రోజు. అదే సంఘటన విశ్వేశ్వరరెడ్డి కూడా ఆ రోజు ఇలాగే. అంటే మీ ఇద్దరి మధ్య ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అతి తక్కువ మెజార్టీలతోనే జరుగుతుంది. అది ఉరవకుండా ప్రజలు చెప్పాల్సినటువంటిది. సో రాజకీయాల్లో ఆ మాత్రం పోటీ ఉండడం మంచిదే. విశ్వేశ్వరరెడ్డి, శివరామరెడ్డి ఎవరు అనేటువంటిది కాకపోయినా రాజకీయాల్లో పోటీ ఉంటే మనం కూడా యాక్టివ్గా పనిచేస్తాం, మనం కూడా బెటర్ సర్వీసెస్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. సో అంత నేరో పోటీ ఉన్నప్పుడు నెక్స్ట్ టైం ఆయనైనా నేనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది. 2009లో వచ్చిన దాంట్లో జస్ట్ ఆరోపణ మాత్రమే. బికాజ్ ఎక్కడా కూడా వాళ్ళ అబ్జెక్షన్స్ రైజ్ చేయాలా, ఏం చేయాలా, క్లియర్ ఎలక్ట్రానిక్ ఓటింగ్స్లోకి వెళ్ళి వీడియో కాపీ తీసి నెక్స్ట్ డే ప్రజెంట్ చేశారు. ఆయన ఏదో ఊరికే చెప్పాలని బయటకు చెప్పే ప్రయత్నం చేస్తే ఒకరోజు ఆగాను, రెండో రోజు మార్నింగ్ నేనే రిలీజ్ చేశాను. ఎంటైర్ కౌంటింగ్ ప్రాసెస్లో ఆయనకి రిలీజ్ చేశాం. ఎక్కడా కూడా దాంట్లో మీడియాకు కూడా ఆ రోజు దాకా ఉన్న అపోహలు పటాపంచలు అయిపోయినాయి. గోల్కొండ కాన్స్టిట్యూషన్లో ఎక్కడా లేనంత ఇదిగో ఒకసారి గెలిపించిన ఎమ్మెల్యేని మరొకసారి గెలిపించారు. మీరేమో అభివృద్ధి పరంగా అన్ని స్టెప్పులు తీసుకుంటారు, అయినా కూడా ఊరకొండ ప్రజలు ఎందుకు అలా వ్యతిరేకిస్తుంటారు ఒకసారి గెలిచి? అంటే మనకు కొన్నింటికి కారణాలు చెప్పలేము. ఈ రాష్ట్రంలో కొన్ని కాన్స్టిట్యున్సీలు అట్లా ఉన్నాయి. చంద్రగిరి, ఊరకొండ అంటే హైలీ ఎవాల్వ్డ్, బాగా రాజకీయ చైతన్యం ఉన్నటువంటి ప్రాంతాలు కావడంతో
బహుశా మార్పు కోరడం సహజ లక్షణం కావచ్చు. ఇప్పుడు మీరు చూస్తే వెనుకబడిన ప్రాంతంలోనే కొంత ఆరాధన, కొంత హీరో వర్షిప్ ఉంటుంది. డెవలప్డ్ ఏరియాస్లో అది ఉండదు. డెవలప్డ్ ఏరియాస్ ఆటోమేటికల్లీ దే కీప్ చేంజింగ్. సో అట్లా ఇది బాగా రాజకీయంగా చైతన్యం కలిగినటువంటి ప్రాంతం కాబట్టి మార్పులు ఉండొచ్చు. 10 ఏళ్ళు మనం ఉండడం కావచ్చు, లేకపోతే విశ్వ సానుభూతి వాక్యాలు కావచ్చు, విపరీతంగా ప్రచారం జరిగినట్టు ఈ ఎలక్షన్లో మీరు దండలు తీసుకొచ్చిన వాళ్ళని ఇప్పుడు కాదు గెలిస్తే అప్పుడు వేయండి, లేదంటే నా శవానికి వేయండి అని చెప్పేటువంటి ప్రచారాలు కావచ్చు. ఏది ఏమైనా ఓటర్ ప్రభావితం అయ్యాడనేది వాస్తవం. ఉరవకొండ ప్రజలు అట్లా ఎందుకుంటారు అని ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు మీద ఎందుకు ఒత్తిడి తేలేకపోయారు? అంటే సమైక్యం అనేటువంటి నిర్ణయం ఆయన తీసుకోవాల్సిందే తప్ప తేలేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఎన్నిసార్లు మీడియానే రిపోర్ట్ చేసింది. మా కరీంనగర్ సమావేశంలో చంద్రబాబు గారి నిర్ణయం ఆలోచించి న్యాయం చేయాలన్నారు కాబట్టి సమైక్యంగా ఉండాలన్న నినాదాన్ని ఎక్కడ కూడా సరే. ఇప్పుడు లీడర్కి చెప్పినంత మేరకు చెప్పడం వరకే మన బాధ్యత. అల్టిమేట్లీ లీడర్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉంటుందో ఆ లీడర్ నిర్ణయాన్ని ఫాలో కావాల్సిందే పొలిటికల్ పార్టీస్లో సిస్టమ్.